హాయ్ అండి, క్రేజీ అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఆయిల్ వేసుకున్నానండి, కలయి పెట్టుకొని. ఆయిల్ వేడవుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదండి, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసిస్తాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి, ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు ఇలా మగ్గాయి కదండి, బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కూర మంచి టేస్ట్గా వస్తుంది. ఇలా పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసేద్దాం. చికెన్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కల్లుప్పు వేస్తాను. టేస్ట్ బాగుంటుంది. అలాగే పసుపు. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి, అది కలుపుకోవాలి. ఈ చికెన్లో నుంచి వాటర్ వచ్చినంత వరకు మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. చికెన్లో వాటర్ ఇలా వస్తుంది కదండి, ఇలా ఇందులో వాటర్ అంతా ఇంకిపోయేలాగా అప్పుడు దాకా కుక్ చేసుకోవాలి. ఇలా సింపుల్గా చేసుకోండి, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. మసాలాలు ఏమి ఎక్కువగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్లో వాటర్ ఇలా ఇంకుతుంది కదండి, ఇందులోకి టమాటా ప్యూరీ వేసుకున్నాం. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. అది టమాటా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మసాలాలు యాడ్ చేసుకున్నామండి. కారం 2 స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద స్పూన్ ధనియాల పొడి, అలాగే చికెన్ మసాలా చాలా బాగుంటుంది, వేసుకోండి. ఈ మసాలాలన్నీ చికెన్ బాగా పచ్చిగా కలుపుకుందాం. ఇందులోకి మసాలాలన్నీ యాడ్ చేసుకున్నాం కదండి, సరిపడగా వాటర్ వేసుకొని ఉడికిస్తున్నాం. బాగా కలుపుకొని మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఇలా ఉడుకుతుంది కదండి, అందులోకి కరివేపాకు వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోండి దగ్గర పడి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి, కూర అంతవరకు వచ్చింది. ఇవ్వండి, దగ్గర పడిపోతుంది కదా. దీనిలోకి కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకుంటే కూర రెడీ అయిపోద్దండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇవ్వండి, కూర రెడీ అయిపోయింది.
చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తుండ్రు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్. మీరు చేయడం వల్ల ఇంకా ఎంతమందికి, చాలా మందికి రీచ్ అవుతుందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి. బాయ్.